హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఆలు రైస్ చేద్దాం అనుకుంటున్నా. కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఆలు, లెమన్, కళ్యామాకు, పుదీనా, ఒక టమాటో, ఒక ఆనియన్ అండ్ సాజీరా, నిమ్మ ఉప్పు, బగారాకు, బగారా పువ్వు, లవంగాయలు, ఇలాచీలు, పెరుగు, అలాగే నెయ్యి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి గంజి వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. నేనైతే క్వాంటిటీని బట్టి, రైస్ని బట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు కూడా అంతే వేసుకోండి. నేనైతే ఒక 4-5 ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ బాగా కాగాక మనం ఇవి చూపించాను కదా ఫ్రెండ్స్, ఇవ్వదాకా లవంగాలు, ఇలాచీలు, చెక్క, బగారా పువ్వు, ఆకు, ఇవన్నీ వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేడెక్కాక కళ్యామాకు, అలాగే కొంచెం పుదీనా, తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్ వేసుకొని కొంచెం కలపాలి. కొంచెం గోల్డిష్లో వచ్చేదాకా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది. కాసేపు మూత పెట్టుకుందాం. తర్వాత టమోటా వేసుకోవాలి. టమాటా వేసుకొని కొంచెం అల్లం, పసుపు, ఉప్పు ఇవి వేసుకున్నాక మరిగాక ఆలు వేసుకుందాం. ఓకే, చూద్దాం. ఇంకా కొంచెం కావాలి ఫ్రెండ్స్. ఎంత బ్రౌన్ వస్తే అంత టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్ రైస్ మనకి. చూడండి, లైట్గా గోల్డిష్ కలర్ వస్తున్నాయి ఆనియన్స్ అయితే మనకి. చూస్తే తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు కొంచెం అల్లం సరిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు ఎంత స్పైసీ అయితే ఏం కాదు కదా. కొంచెం పసుపు, కొంచెం మనకు ఎల్లోయిష్ కావాలంటే కొంచెం లైట్గా ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొందరు తక్కువ తింటారు, కొందరు ఎక్కువ తింటారు. కొంచెం కలుపుకోవాలి. చూడండి, బాగా కలుపుకున్నాక కొంచెం మనం అల్లం వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, దాని ఫ్లేవర్ మంచిగా పట్టాక ఆ స్మెల్ కొంచెం పచ్చిదనం పోయే వరకు కొంచెం కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్, 1 మినిట్ సరిపోతుంది. తర్వాత టమాటో అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. చూద్దాం ఒక 2 మినిట్స్ తర్వాత. చూసాక మనం టమాటో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే టమాటా మరిగాక ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, టమాటా అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, కొంచెం సాల్ట్ వేద్దాం. సాల్ట్ కూడా రైస్ని బట్టి, క్వాంటిటీని బట్టి, కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు ఫ్రెండ్స్. చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే కొందరు ఉప్పు ఎక్కువ తినొచ్చు, తక్కువ తినొచ్చు. తక్కువ వేసుకుంటేనే బెటర్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ అయితే తినలేం. తక్కువ క్వాంటిటీ అయితేనే మనకి బాగుంటుంది. తర్వాత వేసుకోవచ్చు. కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆలు వేసుకోవాలి. ఆలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాక కొంచెం లైట్గా వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే
ఆలు అనేది అంటుకుంటుంది, ఆయిల్లో ఉంది కాబట్టి కొంచెం అంటుకోకుండా కొంచెం బాగుంటుంది, తొందర ఉడుకుతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. తర్వాత కొంచెం లైట్గా మనం కారం వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి, ఇలా అంటుకోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఆలు అనేది. మీరు కూడా ఎప్పుడైనా ఇలాగే ట్రై చేయండి. డైరెక్ట్ ఆయిల్లో వేస్తే ఎలా అంటే కడాయికైనా గంజికైనా అతుక్కుంటుంది ఫ్రెండ్స్. ఇలా అంటుకోకుండా ఉండడానికి కొంచెం లైట్గా వాటర్ పోస్తే అంటుకోదు, తొందరగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. చూడండి, మనం తర్వాత కొంచెం, ఎందుకంటే ఇంట్లో లవంగాలు ఇలాచీలు ఉన్నాయి కాబట్టి మనం కొంచెం తక్కువ కారం వేసుకుందాం. ఎందుకంటే లాస్ట్లో కూడా మసాలా వేసుకుంటాం కాబట్టి తక్కువ వేసుకుంటే సరిపోతుంది. కారం కూడా కొందరు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ కారం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్కి మసాలా కూడా ఎక్కువ వేసుకోవచ్చు, అలాగైనా బాగానే ఉంటుంది. కొందరు స్పైసీ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇలా ఒక 2 మినిట్స్ ఆగుదాం. తర్వాత ఫ్రెండ్స్ మనము నేనైతే రైస్ దీంతో తీసుకున్నాను ఫ్రెండ్స్. దీంతో 4 గ్లాసెస్ తీసుకున్నాను. వాటర్ అయితే దీంతో ఒక 5 గ్లాసెస్ తీసుకోవాలి. వాటర్ అయితే పోస్తాను ఫ్రెండ్స్. రైస్ 4 గ్లాసెస్కి మనం 5 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే సరిపడా వాటర్ పోసుకుంటే మనకు రైస్ అనేది కొంచెం కాదు ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువ పోసుకుంటే రైస్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనం ఎప్పుడైనా బిర్యానీలోకైనా, పులావ్లోకైనా, బగారా రైస్లోకైనా మనం లెమన్ పిండుతాం కదా ఫ్రెండ్స్. అలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. లెమన్ అనేది ఇందులో కోసేస్తే ఇది మంచిగా మరిగినప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ లెమన్ అందులో మంచి ఫ్లేవర్ ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ తర్వాత పోపొచ్చాక మనం రైస్ వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి రైస్ పోపు వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే పెరిగేసుకోవాలి, మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా టేస్ట్, నేనైతే ఒక ప్యాకెట్ మొత్తం వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొక ప్యాకెట్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు టేస్ట్ కోసం. ఒకసారి కలపాలి, మంచిగా కలిపితే మంచిగా మొత్తం ఫ్రీ అయిపోతుంది ఫ్రెండ్స్ గడ్డ అనేది. ఎందుకంటే గడ్డ కొంచెం గడ్డలు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకే. ఇందులో మనం ఇందాక ఆనియన్స్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆనియన్స్ అన్నది ఆ ఫ్లేవర్ కోసం వేసుకున్నాం. ఆనియన్స్ మనం తీసి పక్కకు పెట్టి, ఓకే సారీ ఫ్రెండ్స్, లెమన్స్ ఆనియన్స్ అన్నాను ఇందాక. అయితే ఈ లెమన్ అన్నది పక్కకు పెట్టుకుంటున్నా. ఫ్లేవరు దాంట్లో దిగినంత మంతం ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగుందో చూడడానికి, స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ ఫ్రెండ్స్ ఇందాక నానబెట్టుకున్నాను, చెప్పాను కదా 4 గ్లాసెస్ అని. 4 గ్లాసెస్కి 5 గ్లాస్ మాత్రమే వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పోసుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది ఫ్రెండ్స్, అందుకే 4 గ్లాసెస్కి 5 గ్లాసెస్ వాటర్ పోసుకున్నా. చూడండి, ఇందులో ఈ రైస్ వేసేద్దాం. రైస్ అయితే వేసేస్తున్నాను. సరే కలుపుకుందాం ఫ్రెండ్స్, బాగా కలుపుకొని మూత పెట్టేద్దాం. 5 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి, రైస్ అయితే బాగా ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకుందాం. కలర్ చూడండి, ఎల్లో బ్రౌన్ ఎంత బాగుందో చూసారా. ఇందులో నేనైతే 2 ప్యాకెట్స్ నెయ్యి తెచ్చాను కదా, ఇందులో నెయ్యి వేసుకుందాం. నెయ్యి ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ కోసం ఫ్రెండ్స్, అంతే. కొందరు ఇష్టపడతారు కదా, మాకైతే ఇష్టం ఫ్రెండ్స్. నెయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
ప్యాకెట్ వేసుకుందాం. నా దగ్గర నెయ్యి అయిపోయింది ఫ్రెండ్స్. మేము మొన్న తెచ్చుకున్నాం షాప్లో, కానీ అది అయిపోయింది, అందుకే ప్యాకెట్స్ వేసుకోవాల్సి వచ్చింది. ప్యాకెట్స్లో కూడా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, సో ట్రై చేయండి. ఎక్కువ మనం సూపర్ మార్కెట్లలో బేకరీలో తెచ్చుకుంటాం కదా, దాంతోపాటు ఇవి కూడా చాలా బాగుంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ట్రై చేయండి. ఇలా కలుపుకున్నాక మీద నుంచి కొంచెం పుదీనా వేద్దాం. టేస్ట్ కోసం ఫ్రెండ్స్, అంతే. స్మెల్ కూడా బాగుంటుంది పుదీనా. చూడండి, ఓకే ఫ్రెండ్స్, రైస్ చూద్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, చేతికి అతుక్కోవట్లేదు, రైస్ బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. స్మెల్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి, పిల్లలు బాగా ఇష్టపడతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.